నమ్మకంతో వెళ్తున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో సేవలుగా తిరిగి వచ్చేస్తున్నారు చాలా మంది. ఓకేనా, సేవలుగా తిరిగి వచ్చేస్తున్నారు. కానీ ఇది కూడా దేవుని మందిరం అనేది కూడా ఒక హాస్పిటల్ నువ్వు భావిస్తే నువ్వు స్వీకరించాల్సిన మందిరం తెలుసా? 65 పుస్తకాలతో కూడినటువంటి దేవుని జ్ఞానం. అక్కడికి వెళ్ళిన వాడు చచ్చిపోయి మళ్ళీ సేవగా రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన వాడు వైద్యం చేసుకుని సజీవుడికి వెళ్ళాలి బయటికి. పాత సంబంధమైన జీవితానికి సంబంధించిన లోపాలను సరిదిద్దుకుని బయటికి వెళ్ళాలంటారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ధర్మశాస్త్రం అని చెప్పి ప్రజల మనస్సులకు చికిత్స చేశాడు ఆశ. ఎన్ని సంవత్సరాలమ్మా? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రజలను ఏకతాటిగా ఒకే లైన్ మీద నిలబెట్టాడు వాక్యం. ఇక అంతటితో ఆగకుండా ఆశ చేసిన మరో గొప్ప సంగతి ఏంటంటే, దేశానికే కాదు కుటుంబానికి కూడా చికిత్స చేశాడు ఆశ. 15 అధ్యాయం కదా, 15 అధ్యాయంలో ఒకసారి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 15 అధ్యాయం ఒకసారి 16 వచనం చూద్దాం కదా. దినవృత్తాంతం 2వ గ్రంథం 15 అధ్యాయం 16 వచనం. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఒక పట్టణం దేవై ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి ఇద్దరు వాళ్ళ దగ్గర వాటిని కాల్చివేసెను. అంటే దేశానికే కాదు తన కుటుంబానికి కూడా చికిత్స చేశాడు ఆశ. యూదా రాజు అనేటువంటి ఆశ. ఏంటి ఆయన చేసిన చికిత్స? అంటే రాజుగా ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎంత గౌరవం ఉంటుందో తెలుసా? ఇంట్లో రాజు ఉన్నాడు అనుకోండి, కుటుంబ సభ్యులకు చాలా గౌరవం ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. ఈ సంఘానికి ఏ సంఘం కాబట్టి రాజశేఖర గారికి ఎంత గౌరవం సంఘం ఇస్తుందో వారిని కన్నా తల్లిదండ్రులు కూడా అలాంటి గౌరవం ఇస్తారు. ఎందుకు? నాయకత్వం. ప్రజలు నడిపించే నాయకుడు కనుక, కాపరి కనుక ఆయన ఇచ్చే విలువను కుటుంబ సభ్యులు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? కుటుంబం అంతా సంఘాన్ని నడిపించే పనిలో ఉంది కనుక వారికి కూడా అదే గౌరవం ఇచ్చేస్తారు. ఉదాహరణకి ఘట్టం కావడానికి మనం ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. ఏమిటి? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు. ఆయన పరిపాలన చేస్తున్న కాలంలో ఆయన కన్న తల్లి అయిన విజయమ్మకి ఎంత గౌరవం ఉంది చెప్పండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఆమెను రిసీవ్ చేసుకునే విధానం. ఒక మంత్రికి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో సీఎం తల్లి గారు కూడా అలాంటి ప్రోటోకాల్ ఉంటుంది. అంటే రాష్ట్రాన్ని వెళ్ళే నాయకుడైన సీఎంను ఎంత గౌరవిస్తారో వారి తల్లి కూడా అదే గౌరవించేస్తారు ఎక్కడికి వెళ్ళిన సమాజంలో. అలాగే ఆశ రాజు కనుక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన తల్లి ఏమంటారు? ఆమె తల్లి గురించి ఆ దేశపు పట్టణపు దేవి అంటే రాజమాత. ఒక మాట చెప్పాలంటే ఎవరన్నా రాజమాత తెలుసు కదా, శివగారు అనుకోకండి. ఏమా మీరు చూసిన శివగారు గారి మయాక రాజమాతగా ఉంది. ఆమెకు చాలా గొప్ప గౌరవం వచ్చిందండి. కానీ ఆ గౌరవాన్ని తల్లి ఏం చేసింది? నిలబెట్టుకోలేకపోయింది. ఏం చేసిందట? తన భర్త అయిన అవ్య విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను దేవత స్తంభం నిలిపినప్పుడు కొడుకు ఏం చేశాడు తెలుసా? ఎంత చెడ్డ కార్యం చేస్తున్నావయ్యా అని చెప్పేసి కన్న కొడుకే తండ్రి నిలబెట్టిన విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసేసి రాజుగా సింహాసనం కూర్చున్నాడు ఆశ. అలా సింహాసనం కూర్చున్న సమయంలో భర్త ఎప్పుడైతే స్థాపించాడో దేవత స్తంభం విగ్రహాలు స్థాపించలేదు భర్త అనే స్థాపించలేదు. ఆయన స్థాపించినప్పుడు పడగొడుతున్నప్పుడు విగ్రహాలను కొడుకు పడగొడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మగారు దాచిపెట్టుకున్నాడు. రాహేల్ ఎలాగైతే ప్రయాణంలో విగ్రహాలను దాచిపెట్టుకుని వచ్చిందో ఈవిడ ఏం చేసింది? మయాక విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పుడు కొన్ని దాచిపెట్టుకున్నట్టు ఆయన దగ్గర ఉంచుకున్నట్ట మయాక. ఎప్పుడైతే ఈ విషయం రాజైన ఆశకు తెలిసిందో ఆమె ఏం చేశాడు తెలుసా? నా తల్లి కదా, నన్ను 9 నెలలు మోసింది కదా, అంటే నా మాతృమూర్తి కదా, తల్లిదండ్రులను గౌరవించాలని బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఇవన్నీ ఏమి తెలుసుకోలేదు.
దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్న తన తల్లి ఏం చేశాడంట? పట్టపు దేవి ఉండకుండా తోసేసాడంట. అంతే, పట్టపు దేవి అయి ఉండకుండా, రాజమాతగా ఉండకుండా తీసేసాడంట అధికారం. ఎంత గొప్ప మనస్సాక్షి కలిగిన వాడు ఆలోచించాడు ఆశారాదు. అంటే తల్లి మీద మనం అంత సీరియస్ యాక్షన్ తీసుకోగలము, సీరియస్ యాక్షన్ తీసుకోగలము. ఆలోచిస్తాం, మనుషుల కనుక నరమాత్రం కనుక ఆలోచిస్తాం, మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆవిడ భవిష్యత్తు ఏమైపోతుందని. కానీ దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన తన తల్లిని అసలు ఆ దేశపు పట్టణపు దేవేడులను తోసేసినట్టు చూడండి. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని కొరకు బ్రతకని వారు తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరిని లెక్క చేసే తత్వం కాదన్నమాట ఆసాది. ఎవరిని లెక్క చేయడు. నువ్వు దేవుని కోసం ఉంటావని నేను గౌరవిస్తాను. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే అసలు నీకు కుమారుడు పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. ఒక సామెత చెప్తారు కదా, ఏమని? ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే అంటారు. అవునండి, నువ్వు ఢిల్లీని పరిపాలించేవాడైనా ఇంటికి వచ్చిన తల్లి దృష్టి ఎలా ఉంటావు? కొడుకే. నేను రాజులా ప్రవర్తిస్తాను, ఇంటికి వచ్చినాక కుదరదు, కన్న తల్లి అక్కడ. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆశ దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్న తల్లిని పోషించడం. అంతే. ఈ సిచ్యువేషన్ మీకు ఎవరు కనపడుతుంది చెప్పండి? మీరు తెలివైన అయితే, చాలా సంవత్సరం నుంచి వాక్యం అయితే మీకు ఎవరు జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఎవరు జ్ఞాపకం వస్తున్నారమ్మా? నేను చూసిన సీరియల్ జ్ఞాపకం వస్తుంది కానీ మీకు బైబుల్ సందర్భాలు జ్ఞాపకం. ఏ జ్ఞాపకం? ఎవరు జ్ఞాపకం వస్తారు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు జ్ఞాపకం రావాలి మీకు. ఎలా జ్ఞాపకం వస్తారో ఒకసారి మత్తయి సువార్త 12:49-50. ఒకసారి 12:49-50. మత్తయి సువార్త 12:49-50. యేసు తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు. 48 అందుకు ఆయన ఈ సంగతి చెప్పిన వాడిని చూసి ఏమంటాడంటే, ఎవరు నా తల్లి? నా సహోదరులు ఎవరు? నా తల్లి అయితే నాతో పాటు పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాతో పాటు రావాలి. దేవుని రాజ్య పనిలో ఉన్నప్పుడు నాతో పాటు సహకారిగా ఉండాలి నా తల్లి అయితే. ఇంత గొప్పగా సేవ జరిగిస్తూ అనేక మంది ప్రజలను ఏమండి ఆ చైతన్యవంతులుగా చేస్తున్న నా పక్షాన నా తల్లి నిలబడలేదు. ఇంటి దగ్గర ఉండిపోయింది ఆవిడ. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు చెప్పండి? నా తండ్రి ఇష్టం చొప్పున ఎవరైతే చేస్తారో వారే నా తల్లి, నా సహోదరులని యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో చెప్పాడే. కానీ ఆయన కంటే ముందుగా యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఆశ చెప్తున్నాడు. ఏమని? ఈమె నా తల్లి కాదు, పట్టణపు దేవుళ్ళు కూడా తోసేసాడన్నమాట. దేవుని రాజ్యంలో కానివ్వండి, దేవుని కొరకు ప్రతి విషయంలో కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా క్రమం తప్పి ప్రవర్తిస్తుంటే వారిని గద్దించాలి, దారిలో పెట్టాలి, అవసరమైతే వారికి బుద్ధి చెప్పాలి. ఎవరైనా సరే అలా బుద్ధి చెప్పాడు ఆశావాదుడు. ఈ విషయంలో యేసుక్రీస్తు ఆయనకు పోలికలు కనపడుతున్నాయి. దేవుని కొరకు బ్రతకని వారిని లెక్క చేయని తత్వం. కాబట్టి పిల్లల ఒక మాట అవసానం చెప్తారు, మనం ఏమంటారు? ఇంట గెలిచి ఏమంటారా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఈయననే తన తల్లిని విగ్రహాలు దాచిపెట్టుకున్నా, విగ్రహాలను పూజిస్తున్నా, దేవత స్తంభాలలో మనసు పెట్టుకున్నా, ఆమెను మందలించకుండా గద్దించకుండా ఉన్నాడు అనుకోండి. అప్పుడు రాజ్యంలో ప్రజలు ఏమంటారు? రాజా, నీ ఇంట్లో ఉన్న నీ తల్లే విగ్రహాలను పూజిస్తుంది, దేవత స్తంభం మొక్కుతుంది, నువ్వేంటే మాట చెప్పేది ధర్మశాస్త్రం మానడానికి ఎంత పరువు పోతుందండి ఆశ గారికి. ఇవన్నీ తెలిసిన వాడు కనుక, దైవ జ్ఞానం నేర్చుకున్నవాడు కనుక ముందు ఇంట్లో నుంచే చికిత్స ప్రారంభించాలి. తల్లి దగ్గరనే ముందు మందేయాలి. పట్టణకు దేవిగా ఆమెను కూడా తీసేసాడు పిల్లలు. ఒకసారి మీరు ఆలోచించండి, కుటుంబ సభ్యులరా, మీరు కూడా కుటుంబంలో దేవుడు నమ్ముకున్నారంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆ వ్యక్తిని ఒకసారి చూడండి. ఆ లైఫ్ ఎలా ఉందో. మా కుటుంబంలో ఒక దేవుడు నమ్ముకున్నాడా, అతను ఎలా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, మిగిలిన కుటుంబ సభ్యులు ఆలోచించాలి అతని గురించి. అప్పుడే నీకు దేవుడు అర్థమవుతాడు. వీడు మాకు ఆటంకంగా ఉన్నాడు అనుకున్నాం ఇంట్లో ఉన్నామన్నారు, తర్వాత నీ లైఫ్ ఎప్పుడు తీసుకుపోతుందో తెలియదు. మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు అని ఆయనకు చోటు ఇవ్వకపోతే మన బ్రతుకులు బాగుంటారు. మన బ్రతుకులు బాగుండవు అనడానికి మరొక చక్కటి సందర్భాన్ని చూపిస్తాను.
ఒకసారి 14వ అధ్యాయం చూడండి. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 3వ వచనం చూపిస్తాం పిల్లరా. ఒకసారి 3వ వచనం చూద్దాం పిల్లరా. 15వ అధ్యాయం 3వ వచనం. రాజుల దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. నిజమైన దేవుడైనను ఉపదేశమైనను యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములలో ఇశ్రాయేలులకు లేకుండా పోయిను. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది దేశం చదువుకున్నామే 14వ అధ్యాయంలో. అసలు ఆ దేశ ప్రజల క్యారెక్టర్ చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఆ దేశ ప్రజల క్యారెక్టర్ ఎలా ఉంట? అసలు దేవుడు లేడంట వాళ్ళ జీవితంలో, ధర్మశాస్త్రం లేదట, ఉపదేశం చెప్పే యాజకులను గౌరవించట్లేదంట దేశ ప్రజలు. ఇంత క్లిష్టమైన క్యారెక్టర్ కలిగిన క్రూరత్వం కలిగినటువంటి ప్రజల్ని వాక్యం చెప్పి దారిలోకి తీసుకొచ్చాడంటే ఆయన పక్షాన్ని ఎవరున్నా చెప్పండి, ఆశా పక్షాన దేవుడు కాదండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరనుకుంటే అరణ్యంలో ఉన్న మృగాల కంటే డేంజర్ ఇశ్రాయేలీయులు. ఎవరో ఒక మాట చెప్తాను, దేవుడు లేడు, పాస్టర్ లేడు, ధర్మశాస్త్రం దేవుడు వాక్యం. ఇలాంటి ప్రజల క్యారెక్టర్ మనం ఊహించగలము. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి మీ ఊహలోకి తీసుకోండి. దేవుడు అనే వాళ్ళు లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు, యాజకులు లేనప్పుడు వాళ్ళ బ్రతుకులు అసలు ఊహించడానికి చాలా కష్టం కదా. ఊహించడానికి చాలా కష్టం. అలాంటి తప్పుడు విధానంలో వెళ్తున్న ఇశ్రాయేలు జాతిని, యూదా జాతిని దేవుని మార్గంలో తీసుకొచ్చాడు ఆశ. ఏమిటి? దేవుడు లేడు అనుకోండి, ప్రార్థన జీవితం లేదు, కుటుంబంలో ఉన్న సభ్యులకి దేవుడు అంటే లెక్కలేతనం, ఇవన్నీ ఉంటాయనుకోండి. వాళ్ళ బ్రతుకులు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయో ఆ కింద వచ్చిన 5వ వచనం చదువుకుంటాం. 5వ వచనం చదువుకుంటాం. 5వ వచనం. ఆ కాలమున దేశంలో ఆ కాలం అంటే ఏ కాలము? ఏ కాలమా? ఏ కాలం? ఆ కాలం అంటే దేవుడు వారి జీవితాల్లో లేని కాలం, ధర్మశాస్త్రం వాళ్ళ జీవితాల్లో లేని కాలం, యాజకుడు వాళ్ళ జీవితాల్లో లేని కాలం. ఆ కాలంలో దేశంలో పరిస్థితి ఎలా ఉందంట? ఆ కాలమున దేశంలో కాపురస్తులందరిలో గొప్ప కల్లోలము కలిగెను. ఎందుకు కలిగింది కల్లోలం? దేవుని చట్టానికి భిన్నంగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు. అంటే దేవుడు అనేది మన జీవితంలో లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయన్నమాట? అల్లకల్లోలమే, గలిబిలి, శాంతి ఉండదు, సమాధానం ఉండదు మన జీవితంలో. ఇశ్రాయేలుకు జరుగుతున్నదే, యూదులకు జరుగుతున్నదే. వారి జీవితాల్లో దేవుడు లేడు కనుక దేశంలోని కాపురస్తులందరి ప్రజలు ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయంట? కల్లోలంగా మారిపోయాడు. పిల్లల భయంతో బిగ్గుమంటూ బ్రతికే కాలం వచ్చింది యూదులకు. ఎందుకు వచ్చిందంటే దేవుడు లేడు వాళ్ళ జీవితంలో. దేవుడు లేని జీవితాలు గొప్ప కూలిపోతాయి, చెల్లా చెదరైపోతే గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో కూర్చున్నాం మీ అందరూ పెట్టుకోండి. మీ జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఒకవేళ దేవుడిని పట్టించుకోలేదని కుటుంబం వాళ్ళ జీవితాల్లో ఏముండదో కింద చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? కాపురస్తులందరూ గొప్ప కల్లోలం కలిగిన కింద తమ పని పాటలో చక్క పెట్టుకున్నకే తిరుగు వారికి సమాధానం లేకుండెను. దేవుడనే 3 అక్షరాల పదానికి ఎవరు చోటు ఇవ్వరో వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో ఏముండదట? సమాధానం అనే పదానికి చోటు ఉండదు. వేస్ట్ వాళ్ళ లైఫ్గా. పుట్టించిన దేవుడినే జ్ఞాపకం చేసుకోలేని వాడు ఉంటే ఎంత, పోతే ఎంత. చచ్చిన కుక్కతో సమానం వాడు ఎవరైనా సరే, స్త్రీ అయిన పురుషుడైనా. సమాధానం లేని బ్రతుకులండి. జీవితాలు చింద్రమైపోతాయి, తలక్రిందులైపోతాయి, మనశ్శాంతి లేని బ్రతుకులు. ఆ బ్రతుకులు బ్రతకడం కన్నా చావటం లేదు. అలాంటి పరిస్థితి యూదులకు వచ్చింది. ఎందుకు? దేవుని నమ్మనందుకు, దేవుని కోల్పోయినందుకు. వచ్చిన ఉదాహరణ ఇద్దాం. దేవుని లేని జీవితాలు బిక్కుమంటూ భయం గడపాల్సి వస్తుంది భూమి మీద ఈ జీవిత కాలం. ఒక చిన్న సంఘటన చెప్పమంటారా? ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించారండి. తాలిబాన్లు ఆక్రమించినప్పుడు ఆ దేశాన్ని కాపాడటానికి అమెరికా దేశం ఆ దేశం నుంచి వైమానిక దళాలు అంటే సైన్యాన్ని పంపించింది ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కాపాడాలి. కానీ అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దిగిన కొన్ని రోజులకే మొత్తం తాలిబాన్ అంతా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని చుట్టేశారు. ఇక ఆక్రమించుకోవడానికి కంప్లీట్ అయిపోయిన ప్రాసెస్. ఆ సమయంలో అమెరికా సైన్యం అంతా మళ్ళీ ఆలోచించి
వెనక్కి వెళ్ళిపోతుందండి అమెరికా. ఆ వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో కొంతమంది ఆఫ్ఘన్ పౌరులు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నివసిస్తున్న ఏం చేశారు తెలుసా? అమెరికా విమానం వెళ్ళిపోతుంటే ఆ విమానపు రెక్కల మీద ఎక్కారు కొంతమంది. విమానపు రెక్కల మీద ఎక్కారు. విమానపు రెక్కల మీద ఎక్కి అమెరికా దేశానికి పారిపోతూ మన ప్రాణాలు కాపాడుకున్న రెక్కల మీద ఎక్కారండి. కానీ ఏరోప్లేన్ టేకాఫ్ అవగానే కొద్ది దూరం వెళ్ళిపోగానే ఏమైపోయింది? విపరీతమైన గాలి, ఆకాశంలోకి వెళ్ళగానే సుమారుగా 250 కిలోమీటర్ల వేగంతో వీడ్చినటువంటి గాలి ఎదురవుతుంది విమానం. అంత గాలి మనం రెక్కలు పట్టుకుని ఉండగలమా? ఉండలేదు. వెంటనే టేకాఫ్ అవగానే జారి పడిపోయి కింద పడిపోయి చనిపోతున్నారు. ఎందుకు ఆ వ్యక్తిగా పరిస్థితి వచ్చింది చెప్పండి? ఆ వ్యక్తికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్తున్నారా? ఆ దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన వారు తాలిబాన్ ఉగ్రవాదుల కంటే లేనివారు. వాళ్ళకి ఏముండదు తెలుసా? మనసాక్షి ఉండదు. తల్లి, పిల్ల, తండ్రి, తల్లి ఇవన్నీ ఏముండవు, వరుసలు ఏముండవు. కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేయడమే. అంత భయంకరమైన పురుళ్ళని తాలిబాన్లు. అలాంటి వాళ్ళ వలయంలో చిక్కుకున్న మా దేశము రేపొద్దున ఎప్పుడు తెల్లారి లేస్తే ఏ బాంబు పెరుగుతుందో, ఎలా ఉంటుందో మా పరిస్థితులు. ఇక్కడ ఉంటే మేము మా కుటుంబాల ప్రాణాలు కోల్పోవచ్చు వస్తుందని చెప్పేసి ఆఫ్ఘన్ దేశ పౌరులు ఏం చేశారు? విమానం మీద ఎలాగైనా సరే ఈ దేశాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి, రెక్కల దగ్గర జాగ్రత్త కింద ఇంత కల్లోల పరిస్థితి ఆ దేశానికి ఎందుకు వచ్చిందంటే వారిని పరిపాలించేవారు దేవుడు అంటే తెలియని వారు. ఆ దేశంలో ఉన్న ప్రజలకు దేవుని న్యాయం తెలియదు, దేవుని చట్టం తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. అలాంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కల్లోలం ఆ దేశంలో ఉంటుంది. సమాధానం ఉండదు, తెలివిలు ఉంటుంది. వారి బ్రతుకులు ఏమైపోయి చెప్పండి? భయం గుప్పెట్టుగా వాళ్ళంతా ఎప్పుడు ఏ బాంబు వెళ్ళి మా ప్రాణం కోల్పోతున్నాం. ఇది ఎంత వాస్తవము? దేవుడు లేని జీవితాలు కూడా ఆత్మలో నివసించే ప్రజల లాంటి జీవితాలే పని కూడా బిక్కుమంటూ బతకాలి. కల్లోలం ఉంటుంది, సమాధానం ఏముంటుందండి? సమాధానం. ఇలాంటి పరిస్థితి ఎందుకని చెప్పడం అవసరమై ఇలాంటి పరిస్థితి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్ల జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మీరు నా వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. మీ కుటుంబం అంతా నన్ను వెంబడించండి. ఈ లోకాన్ని జయించగలిగిన శక్తి మీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. 10 లక్షల మంది సైన్యం తగ్గింది. ఆశ బలంగా ఆశ శక్తి కాదు. దేవుడు అతని పక్షం నుండి పోరాటం చేసేట్టున్నారా? 1 బిలియన్ మంది ప్రజలు శత్రువుని తను కొట్టాడు. ఎంత పౌరులు చూడండి దేవుని నమ్మిన బిడ్డలకి, దేవుని విశ్వసించిన విశ్వాసులకి ఎంత పౌరించాడు దేవుడు. కాబట్టి పిల్లరా, రాజైన ఆశా దేశానికి చికిత్స చేశాడు. మీరు మీ కుటుంబాలకు చికిత్స చేయాలి. ఎంతసేపు వచ్చి విని వెళ్ళిపోవడమే కాదు, విన్న వాక్యాన్ని మీ కుటుంబ సభ్యులకి చెప్పాలి. వారిని కూడా మీ దారిలో నడిపించాలి. మీ బాధ్యతని. చికిత్స చేయడం అంటే ఏంటి? నా ఆరోగ్యం బాగుందని ప్రశాంతంగా అనుకోవడం కాదు. బాగులేని రోగం కలిగిన కుటుంబ సభ్యులను కూడా బాగు చేసే శక్తిని సంపాదించుకోవాలి. ఎంతకాలం చెప్పేలాగా వచ్చి వాక్యం పిల్లలు వెళ్ళిపోవడం ఎంతకాలం లాగా? నీ కుటుంబ సభ్యులను ఎప్పుడు రక్షించుకుంటావు? ఎప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తావు? ఒకసారి ఆలోచించండి. కుటుంబానికి చికిత్స చేసుకోవాలి, అదే దేవుడితో నేర్పుతున్న పాఠం. కుటుంబానికి చేసుకోవాలి, మన గ్రామానికి కూడా చేసుకోవాలి చికిత్స. అలా చేసుకోవాలంటే మీరు వాక్యంలో పరిపూర్ణం కావాలి. దేవుడి కొరకు నిలబడాలి. ఎంత మనం దేవుడి కొరకు నిలబడాలని ప్రయత్నం చేస్తుంటే అంత చక్కగా దేవుడు క్షమించాలి. సాతాను మనల్ని దారి మళ్ళించేస్తుంది. ఒక దాన్ని ముగించేస్తారమ్మా. ఎందుకంటే రోగం ఎక్కువైతే కష్టం వల్ల ఆకలి రోగం టైం పెడితే ఆకలి అయిపోతుంది కదా, అది ఎక్కువైతే కష్టం. మనం చికిత్స చేయలేము కదా, లేచిపోతున్నారు. కాబట్టి పిల్లలు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆల్రెడీ చెప్పాను అనుకున్నాను. ఇప్పుడు అందమైన మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సాతాను మనం ఎంత ఈజీగా పక్కదారి పట్టిస్తుంది దేవుడిలో ఉంచని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక ఆయన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడండి. ఏంటంటే మీరు ఎప్పుడైనా నెమలి మాంసం తిన్నారా అని పెట్టాడండి. ఏకమా నెమలి మాంసం ఎప్పుడైనా తిన్నారని యూట్యూబ్లో తమ్నైల్ పెట్టి ఒక వీడియో వదిలేశాడండి. చాలా మంది ప్రజలు దాన్ని వీక్షించారు. ఎక్కువ మంది దాన్ని చూశారు. చూసిన తర్వాత పోలీసుల దృష్టికి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దాని మీద కేసు ఫైల్ అయింది. ఎందుకంటే
నెమలి మాంసం మీరు ఎప్పుడు తింటారు? చికెన్ తింటారు, మీరు మటన్ తింటారు, ఫిష్ తింటారు, ఫ్రాన్స్ తింటారు. ఎప్పుడైనా మీరు నెమలి మాంసం తిన్నారంటే తమిళ పెట్టాడు యూట్యూబ్లో ఛానల్లో. అది పోలీసుల దృష్టికి వెళ్ళగానే పాపం అయ్యగారిని సన్మానం చేయడానికి వచ్చారు పోలీసులు. ఏం చేయడానికి? సన్మానం చేయడానికి వచ్చారు. వచ్చి తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఆయన వండుకున్నాడు కదా నెమలి మాంసం, ఆ నెమలి మాంసం వండుకున్న గిన్నెలతో సహా తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఆ గిన్నెలతో సహా తీసుకెళ్ళి అయ్యగారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆయన వండుకున్న కూరలు మాత్రం ల్యాబ్ పంపించారు టెస్ట్ చేయడానికి. టెస్ట్ చేయడానికి కదా నిజంగా నెమలి మాంసం వండాడా టెస్ట్ చేయడానికి పంపించారండి. పంపించగానే అది టెస్ట్లోకి వెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళి పరిశోధన జరుగుతుంది. ఇక్కడ అయ్యగారిని కూర్చోబెట్టి అడుగుతున్నాను, ఎందుకు నువ్వు నెమలి మాంసం వండుకున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేసినావు అడుగుతున్నారు. కౌన్సిలింగ్ చేస్తున్నారు ఆయనకి. అప్పుడు సావు కబులు చల్లగా చెప్పాడు అన్నట్టు ఒక కబులు చెప్పాడు. ఒక మాట చెప్పేమని, నేను వండుకున్నది నెమలి మాంసం కాదు, కోడి మాంసమే. ఏ మాంసం? కోడి మాంసమే. మరి ఎందుకు ఆ యూట్యూబ్లో పెట్టాము? ఇప్పుడే చేశానంటే ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను, అది బాగా ప్రచారం కావాలంటే డిఫరెంట్గా ఆలోచించాలని వచ్చిందండి ఆలోచన. యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాడట, ప్రజలకు ప్రచారం అవడం కోసం తమ్ముడే పెట్టాడట. మీరు ఎప్పుడైనా నెమలి మాంసం తిన్నారా? ఇంతకీ అతను పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్ళాలి చెప్పండి? తెలియడం లేదు. ఎందుకు తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి? ఏమా? నెమలి మన జాతీయ పక్షి. దాన్ని చంపినా, దానికి గాయం చేసినా, ఏం చేసినా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది గవర్నమెంట్. సల్మాన్ ఖాన్ విష్ణువు జాతికి చెందిన ఒక జింక చంపాడండి, సుమారుగా 5 సంవత్సరాలు శిక్ష పడిందండి. బాలీవుడ్ హీరో 5 సంవత్సరాలు శిక్ష పడింది. ఇప్పటికీ ఇంకా థ్రెట్ ఉంది ఆయనకి. విష్ణు ఒక తెగ వాళ్ళు ఎక్కువగా అభిమానించి జింక చంపాడైనా ఆ విష్ణు తెగ ఏం చేస్తున్నారు? సల్మాన్ ఖాన్ ఎక్కడ కనబడితే అక్కడ హత్య చేయాలని చూస్తున్నారు. మన అతని ఫ్రెండ్ని చంపేశారు. మన రీసెంట్గా అతని ఫ్రెండ్ని చంపేశారు. ఇతను కూడా థ్రెట్ ఉంది, ఎప్పుడైనా నేను చంపేస్తామని వాదించారు. వాళ్ళు అమితంగా గొప్పగా భావించిన జాతి జంతువులు చంపినందుకు అంత పగ వాళ్ళలో ఉంటే, ఈరోజు భారతదేశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి? అది ఒక జాతీయ పక్షి నెమలి, దాన్ని చంపితే ఎప్పటికీ బయటికి రాకుండా 4,000 వారాలకు జారీ చేస్తాను గవర్నమెంట్ వాళ్ళు. పాప అయ్యగారికి ఇవన్నీ తెలియకుండా శుభ్రంగా యూట్యూబ్ ఛానల్ మధ్యలో పెట్టుకున్నాడు, వీడియో తమ్ముడైన పెట్టేసినట్టే. ఒక్క చిన్న వీడియోతో దేశ ప్రజలు ఎలా డైవర్ట్ చేశాడు చూడండి. చిన్న వీడియోతో అందరినీ నిజమే అనుకునేట్టు చేశాడు తమ్ముడే వల్ల. ఇది ఎంత వాస్తవమో దేవుడి కొరకు బ్రతుకుతున్న మనల్ని కూడా చాలా సింపుల్గా దారి మళ్ళించేస్తాడు సాధారణ. సింపుల్గా దారి మళ్ళించేస్తాడు. అలా దారి మళ్ళీ మీ కుటుంబాలను మిమ్మల్ని నాశనం చేసుకోకుండా ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత ఎక్కువగా డెవలప్ అవ్వాలి, కానీ ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత చక్కగా దారి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. నిజం చెప్పండి, నిజంగా 8,000 ప్రసంగాలు వింటున్న మిమ్మల్ని ఎప్పటి నుంచో ఎంత డెవలప్ అయ్యామో, ఎంత జాగ్రత్త తీసుకొని చెప్పండి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంత నేర్చుకుంటే అంత దిగజారిపోతున్నారు ఈ క్రైస్తవులు. ప్రారంభంలో ఉన్నప్పుడు నీకు భక్తి ఎంత గొప్ప చెప్పండి. నిజంగా సత్యవాక్యం మన దృష్టికి వచ్చినప్పుడు ఎంత భయము, ఎంత భక్తుడే చెప్పండి. మన కూడా ప్రారంభంలో మనం ఉన్నప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలాంటి భయభక్తులు మనకు ఉంటాయో, సత్యవాక్యం మన దృష్టికి వచ్చినప్పుడు అలాంటి భయం ఉండేది. కానీ నిరంతరం ఈ వాక్యాన్ని బ్రెయిన్లోకి ఎక్కిస్తుంటే అది ఏమైపోయిందంటే చులకనగా మారిపోయింది. మనం తేలికైపోయింది. ఎన్నో ప్రసంగాలు మేము బైబిల్ మీద మాకు బాగా అవగాహన వచ్చేసిందిలే, ఇక మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, బైబిల్ మాకు అందరూ తెలుసు. కానీ మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఒకసారి చదువు ఈరోజు నేర్చుకున్నాను, కానీ తల్లి అయిపోతారు. ఎందుకు మాకు ఏదో తల్లి గురించి ఎప్పటి నుంచో సండే స్కూల్ నుంచి చదువుకుంటాం, దాన్ని అనుకుంటుంది. వాక్యం తెలిసిన వాళ్ళు నిర్లక్ష్యం అయిపోయింది. వాక్యం కొత్తగా చెప్పాలి, కరెక్టే కాదనట్లేదు, కానీ ఎవరు చెప్పిన వాక్యం అనేది చెప్తున్నారు. భగవద్గీత పురాణంలో ప్రకటిస్తున్నారు, ఇది సత్యవాక్యం ప్రకటిస్తున్నారు. విను, గంట ప్రసంగంలో ఒక మంచి మాట ఏదైనా చెప్తాడని ఎదురు చూడలేవా? ఒక మంచి విషయం నా కొరకు జ్ఞాపకం చేస్తాడని ఓర్చుకోలేవా?
ఒక గంట కూడా కూర్చొని వాక్యం వినడానికి మనసు ఇవ్వడం లేదంటే మన జీవితం ఏ స్థాయికి దిగజారిపోయిన భక్తి జీవితంలో మీరు ఆలోచించుకుంటున్నారు. వినాలి, బ్రతుకున్నంత కాలం వాక్యం వినాలి, బ్రతుకున్నంత కాలం ఆ వాక్యాన్ని వదిలిపెట్టడం మనం జీవించాలి. ఓకేనా? కాబట్టి ఈ పగటి కాల సమయం ముందు ఒక మంచి క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘం రాజన్న గారికి, సంఘానికి, మరి ముఖ్యంగా ఈ సభల కన్వీనర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓపిక విన్న మీ అందరికీ క్రీస్తు పేట నా శుభములు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.